ఇప్పటి వరకు మనం ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు డిపిఎస్పి గురించి తెలుసుకుందాం. డిపిఎస్పిని కోర్టులో అమలు చేయలేరు, కానీ ప్రభుత్వం చట్టాలు చేసేటప్పుడు వీటిని పాటించాలి. ఇవి ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉంటాయి. ఫస్ట్ ఆర్టికల్ 36 డెఫినేషన్ ఆఫ్ స్టేట్. ఈ ఆర్టికల్ ప్రకారం స్టేట్ అనే పదానికి పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్లో ఉన్న అర్థమే వర్తిస్తుంది. స్టేట్లో ఉండేవి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర శాసనసభలు, పంచాయతీలు, మున్సిపాలిటీలు, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సంస్థలు. నెక్స్ట్ ఆర్టికల్ 37 అప్లికేషన్ ఆఫ్ డిపిఎస్పీస్. ఈ ఆర్టికల్ డిపిఎస్పీస్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. ఇది ఏం చెప్తుందంటే డిపిఎస్పీస్ను కోర్టులో అమలు చేయలేము. ఇవి దేశ పాలనకు ప్రాథమికమైనవి. ప్రభుత్వం చట్టాలు రూపొందించేటప్పుడు వీటిని అనుసరించాలి. ఒక లైన్లో చెప్పాలంటే ఆర్టికల్ 36, 37 డిపిఎస్పీస్ గురించి పరిచయం ఇస్తాయి, కానీ అసలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ 38 నుంచి స్టార్ట్ అవుతాయి.